తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రేపు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడుల సాయం కింద 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే రైతులు ఎవరైతే ఉన్నారో సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులు వంటి అనేక రకమైన రైతులకు అండగా ఉండేందుకు ఏడాదికి 2 సీజన్ల చొప్పున ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు, వానాకాల రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక రేపు ముఖ్యంగా ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందో ఈ వీడియోలో సమాచారం అనేది క్లుప్తంగానైతే అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తే, ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయలు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అయితే పంపిణీ చేయనున్నారు. ఇక ఎట్టకేలకు ఎటువంటి రైతుల ఖాతాలలో ఏ టైంకి ఎటువంటి రైతులకు రేపు ఈ రైతు భరోసా డబ్బులు, పీఎం కిసాన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయనుందో ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు నిజమైనటువంటి అర్హతలు కలిగి ఉండి రైతు భరోసా డబ్బులు జమ కాకపోతే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటి ఒకటి సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరికైతే రైతులకు పంట నష్టం జరిగిందో, అకాల వానల వల్ల, తుఫాన్ల వల్ల, ఎండల వల్ల ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో వారందరికీ పంట నష్ట పరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయనుంది. ఇక మొత్తం పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దానికోసం వివరాలకు వెళ్ళే ముందు వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసి కూడా లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే వెంటనే వీడియోని అయితే లైక్ చేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు, రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రేపు మనకి ఆ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు ఈ ఫిబ్రవరి నెల చివరి రోజు అంటే 28వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక నిజమైనటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే అండగా ఉండేందుకు రైతు భరోసా డబ్బులు, నిజమైనటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ యాసంగి రైతు భరోసా డబ్బుల్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే రైతు భరోసా డబ్బులు జమ కావో వారి దగ్గరే ఉన్నటువంటి రైతు సహాయక కేంద్రాలకు వెళ్ళి మీకు ఉన్నటువంటి ఏదైతే రైతు భరోసా డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటి తెలుసుకొని అయితే తప్పునైతే సరిదిద్దుకోవాలని కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందంట ఈసారి. ఇక ముఖ్యంగా తమ బ్యాంక్ ఖాతాలకి మీరైతే తప్పకుండా కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని అయితే ఉండాలి. తప్పకుండా ఎవరైతే కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాలలో జమ కావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయని అయితే భారీ అప్డేట్స్ అయితే వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.